హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 21 మార్చ్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ మనకి ముకంద్రా ముకంద్రా టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది. ఎక్కడుంది అంటే రాజస్థాన్లో. సో ఇందులో ఏంటి అంటే మనకి 20 ఇయర్స్ తర్వాత ఒక అడవి పిల్లి అనేది కనిపించింది అనమాట. సో ఆఫ్టర్ 20 ఇయర్స్ ఫస్ట్ ఎవర్ క్యారకాల్, దాని పేరు ఏంటి అంటే ఆ అడవి పిల్లి పేరు క్యారకాల్. సో క్యారకాల్ ఫౌండ్, ఇట్స్ అండ్ వైల్డ్ క్యాట్, అడవి పిల్లి అంటాం కదా, సో అది అనమాట. ముకుంద్రా టైగర్ రిజర్వ్, రాజస్థాన్. సో దీనికి మనకి IUCN ఉంటుంది కదా, సో దాని యొక్క స్టేటస్ కనుక చూసుకున్నట్టయితే లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉంది అనమాట. నెక్స్ట్ మనకి దీని యొక్క లొకేషన్ ఇంపార్టెంట్, టైగర్ రిజర్వ్ది ముకుంద్రా టైగర్ రిజర్వ్, రాజస్థాన్. నెక్స్ట్ మనకి 21 మార్చ్ రోజు మనం ఇంటర్నేషనల్ నవరోజ్ డే. నవరోజ్ డే అనేది ఏంటి అంటే మనకి పార్సీ వాళ్ళ న్యూ ఇయర్ అనమాట. సో పార్సీ వాళ్ళ న్యూ ఇయరే ఇంటర్నేషనల్ నవరోజ్ డే 21 మార్చ్ రోజు జరుపుకుంటాం. సో 2010 నుంచి ఈ డేని జరుపుకుంటూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది వార్తల్లో ఉంది. సో మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది 6 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ అనేది ఇస్తారనమాట. సో ఈసారి ఇండియా ర్యాంక్ కనుక చూసుకున్నట్లయితే 118 అవుట్ ఆఫ్ 147 కంట్రీస్ అనమాట. 118 అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో మన భారతదేశం 126 ఉండే, ఇప్పుడు 118 అంటే మెరుగుపడింది. వరల్డ్ హ్యాపీనెస్లో ఇండియా మంచి ర్యాంక్నే సాధించింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తారు. సో టాప్ కంట్రీస్ కనుక చూసుకోవాలి కదా మనము. సో టాప్ కంట్రీస్ అంటే FDI అని గుర్తుపెట్టుకుందాం. సో మనకి FDI అనేది ఈజీ గుర్తుంటుంది కదా, సో FDI. సో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. సో ఫిన్లాండ్ అనేది ఏంటి అంటే కన్సిక్యూటివ్గా 8th టైం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో టాప్ ఫిన్లాండే ఉంది అనమాట. సో 8th టైం, సో 8 టైమ్స్ కూడా ఇదే ఫస్ట్ ఉంది ఫిన్లాండ్. సో లాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్. మన పక్కన ఉన్న పాకిస్తాన్ 109th పొజిషన్ అనమాట. సో ఇండియా ర్యాంక్ అయితే 118 గుర్తుపెట్టుకోవాలి, అవుట్ ఆఫ్ 147. టాప్ లాస్ట్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఇదే సూచీలో భారతదేశ స్థానం 126. సో ఎన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు అంటే 6 ఫ్యాక్టర్స్ అంతే. నెక్స్ట్ మనకి 19th రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డ్స్. 19th రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇదేంటి అంటే మనకి జర్నలిజం. సో మనకి జర్నలిజంలో ఎవరైతే వాళ్ళ సేవలను అందిస్తారో వాళ్ళని గుర్తించే ఇచ్చే అవార్డ్స్ని రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డ్స్ అనమాట. ఈసారి 19th ఎడిషన్ అనమాట. సో ఈ అవార్డ్స్ని మనకి మన ప్రెసిడెంట్ ముర్ము గారు అందించారు. సో ఎంతమందికి అంటే మొత్తంగా 27 జర్నలిస్ట్కి ఇచ్చారు 13 కేటగిరీస్లో. 27 జర్నలిస్ట్కి 13 కేటగిరీస్లో రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డ్స్ని ఇచ్చారు. సో అసలు ఈ పర్సన్ ఎవరు? అసలు మనం ఈయన పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నారని అనుకుంటున్నాం. అసలు ఈ పర్సన్ ఎవరు అంటే మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, సో మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంకా టీవీ ఛానల్. సో దాని యొక్క ఫౌండర్ అనమాట రామ్నాథ్ గోయంకా గారు 1936లో ఇండియన్ ఎక్స్ప్రెస్ని స్థాపించారనమాట. సో 19th రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డ్స్ ఏ ఫీల్డ్లో ఇస్తారు అంటే జర్నలిజంలో. ఈసారి 27 జర్నలిస్ట్కి వచ్చింది 13 కేటగిరీస్లో. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఆయుష్ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా ప్రోగ్రామ్ అనమాట. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? టు బిల్డ్ సిటిజన్ సెంట్రిక్ వర్క్ ఫోర్స్. సో సిటిజన్కి ఉపయోగకరంగా ఉండేటందుకు దీన్ని లాంచ్ చేసింది రాష్ట్రీయ కర్మయోగి జన్ సేవా ప్రోగ్రామ్. నెక్స్ట్ మనకి ఇది నార్త్ ఇండియాలో ఫస్ట్ అనమాట. సో నేను మన కంట్రీలో మొత్తం ఫస్ట్ అనట్లేదు, నార్త్ ఇండియాలోనే ఫస్ట్. ఉత్తర భారతదేశంలోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. నార్త్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే హర్యానాలోని గోరఖ్పూర్లో. వన్ లైనర్గా గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి అతిపెద్దది అయితే మనకి కుడంకులం, తమిళనాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి? మనకి 7 ఉన్నాయి. హర్యానా గోరఖ్పూర్లో నార్త్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి కంబ రామాయణం. సో ఇప్పుడు మనకి రామాయణం ఉంటుంది కదా, రామాయణంని వాల్మీకి రాశారు. సో రామాయణం వాల్మీకి గారు సంస్కృతంలో ఉంటుంది.
సో అదే రామాయణంని తమిళంలో, సో తమిళంలో ఏ పేరుగా అంటే కంబరామాయణంగా దీన్ని రాశారనమాట. సో తమిళంలో కంబరామాయణంగా రాశారు. ఎవరు అంటే కంబర్ ఎవరు అసలు? కంబర్ 12th సెంచరీకి చెందిన ఒక తమిళ్ రైటర్ అనమాట. రామాయణాన్ని తమిళ్లో కంబా గారు రాశారు. ఇంపార్టెంట్ కంబరామాయణ. ఇందులో మనకి నార్మల్గా మనకి రామాయణంలో 7 కాండాలు ఉంటాయి కదా. సో ఇక్కడ మాత్రం తమిళంలో రాసిన రామాయణంలో 6 కాండాలు మాత్రమే ఉంటాయి. సో మనకి అయోధ్యకాండ, కిష్కింధకాండ అట్లా అంటారు కదా. సో ఇవి 6 కాండాలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ మనకి వాతన్ కో జానో ప్రోగ్రామ్ అనమాట. సో వాతన్ కో జానో ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే ప్రమోటింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్ అమాంగ్ కాశ్మీర్ యూత్. సో మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ని పెంపొందించడం కోసం, సో మనకి కాశ్మీర్ యూత్ ఉంటారు కదా, జమ్మూ కాశ్మీర్ యూత్, సో వాళ్ళల్లో మనకి దేశభక్తి అంటారు కదా. సో దాన్ని పెంచడం కోసం వతన్ కో జానో ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు మన హోమ్ అఫైర్స్ పరిధిలో అనమాట. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటుంది కదా. సో దాని పరిధిలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు దేశభక్తి పెంచడం కోసం జమ్మూ కాశ్మీర్ యూత్కి. నెక్స్ట్ మనకి ఒక 10 సంవత్సరాల తర్వాత మేఘాలయలో పునఃప్రారంభించారనమాట. ఏంటి అంటే ఫస్ట్ సైంటిఫిక్ కోల్ మైన్. సో ఇది మనకి మేఘాలయలో 2014లో ఈ కోల్ మైన్ని స్టాప్ చేశారు. 2014లో మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుందిగా, 2010లో ఎస్టాబ్లిష్ అయింది. సో అదేం చేసింది, ఈ కోల్ మైన్ని స్టాప్ చేసింది డ్యూ టు సమ్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని సైంటిఫిక్ వేలో వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సో ఆఫ్టర్ 10 years, 2014 అంటే 25, మోర్ దెన్ 11 years తర్వాత వీళ్ళు ఈ కోల్ మైన్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ సైంటిఫిక్ వేలో అనమాట. అప్పుడు నార్మల్గా ఎట్లా మనము కోల్ మైన్స్ ఉంటాయో అలా ఉండేది ఫస్ట్ 2014లో ఆ టైంలో. కానీ ఇప్పుడు సైంటిఫిక్ వేలో అనమాట. సో ఏ మెథడ్ని యూజ్ చేసి ఈ కోల్ మైన్ని అంటే సైంటిఫిక్ కోల్ మైన్ని మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ర్యాట్ హోల్ మెథడ్ అనమాట. ర్యాట్ హోల్ మెథడ్లో ఈ కోల్ మైన్ అనేది స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే మేఘాలయ. ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి గోపాలకృష్ణ కురూప్ గారు పాస్డ్ అవే. యక్షగానం అనమాట. సో యక్షగానం ఉంటుంది కదా, సో దాంట్లో ప్రసిద్ధి చెందిన పర్సన్ అనమాట గోపాలకృష్ణ కురూప్ గారు. నెక్స్ట్ మనకి టెక్సాస్. సో టెక్సాస్ సెనెట్ పాసెస్. సో మనకి ఎట్లయితే పార్లమెంట్ ఉంటుందో అక్కడ కూడా టెక్సాస్లో పార్లమెంట్ని సెనెట్ అంటారు. సో టెక్సాస్ సెనెట్ ఏం చేసింది అంటే మన హోలీ ఫెస్టివల్ని రికగ్నైజ్ చేసింది అనమాట. సో టెక్సాస్ సెనెట్ పాసెస్ ఫస్ట్ ఎవర్ హోలీ రిజల్యూషన్ బికమ్స్ 3rd US స్టేట్ టు రికగ్నైజ్ ఫెస్టివల్. సో హోలీని అధికారికంగా గుర్తించింది అనమాట టెక్సాస్. సో ఆల్రెడీ ఫస్ట్ టూ స్టేట్స్ ఉన్నాయి కదా, అవి ఏందో చూద్దాం. ఫస్ట్ జార్జియా, న్యూయార్క్ అనేవి ఫస్టే గుర్తించాయి హోలీని ఫెస్టివల్గా. ఇప్పుడు టెక్సాస్ అనమాట. సో టోటల్ 3 అనమాట. సో మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ IOC. సో మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుంది కదా, సో దానికి మొదటి అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే క్రిస్టీ కన్వెంట్రీ గారు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ IOC, 10th ప్రెసిడెంట్ అనమాట. సో ఇవి ఇస్తే మనం ఒక్కటి తెలియకపోయినా ఆప్షన్ పోతుంది కాబట్టి సో 10th ప్రెసిడెంట్ మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ IOC, 10th ప్రెసిడెంట్గా ఎవరు మనకి క్రిస్టీ కన్వెంట్రీ గారు. సో ఎన్ని సంవత్సరాలకు ఎలెక్ట్ అయ్యారు అంటే 8 yearsకి. 8 years ఈమె పదవీ కాలం అనేది ఉంటుంది యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ IOC. మనకి జింబాబ్వేకి చెందిన పర్సన్ అనమాట. షీ బిలాంగ్స్ టు జింబాబ్వే. ఎవరిని రీప్లేస్ చేస్తూ తిను ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయింది అంటే రీప్లేసింగ్ థామస్ బ్యాచ్ క్రిస్టీ కన్వెంట్రీ ఎలెక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ IOC. సో తినకున్న స్పెషాలిటీ ఏంటి అంటే షీ ఈజ్ 2 times ఒలింపిక్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ అనమాట. సో ఒలింపిక్లో 2 సార్లు మెడల్స్ని గెలుచుకున్న ప్లేయర్ అనమాట స్విమ్మింగ్లో. నెక్స్ట్ మనకి NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, హిట్పేతో ఒప్పందం కుదుర్చుకుంది. సో NPCI అంటే NPCI కాదు, NPCIకి అనుబంధంగా పనిచేస్తున్న NIPL, సో ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనే సంస్థ మన ఇండియాకి చెందింది. హిట్పే అనేది సింగపూర్కి చెందింది. సో ఈ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దేనికోసము అంటే UPI పేమెంట్స్ని సింగపూర్లో ఎక్స్పాండ్ చేయడానికి NIPL ఇంకా హిట్పేకి మధ్య ఒప్పందం కుదిరింది. 1 liner.
నెక్స్ట్ మనకి డిపిఐటి, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇంకా ఎస్ బ్యాంక్, సో మనకి రైట్ సింబల్తో ఉంటుంది, మనకి ఎక్కడైనా ఇట్లా కనిపిస్తుంది మనకి ఎస్ బ్యాంక్. డిపిఐటి ఇంకా ఎస్ బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందం. ఎందుకు అంటే పార్ట్నర్ టు స్ట్రెంగ్తెన్ ఇండియా స్టార్టప్ ఎకోసిస్టమ్. సో స్టార్టప్స్కి ప్రోత్సాహం కల్పించడానికి ఈ రెండుటి మధ్య ఒప్పందం కుదిరింది వన్ లైనర్గా, డిపిఐటి ఇంకా ఎస్ బ్యాంక్. ఏఎఫ్ఎంఎస్ ఎంఓయూ విత్ నిమ్హాన్స్. సో ఏఎఫ్ఎంఎస్ అంటే ఏంది, మనకి ఆర్మీ ఉంటుంది కదా, సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటుంది కదా, సో వాళ్ళకి మెడికల్ సర్వీసెస్. ఏఎఫ్ఎంఎస్ ఎంఓయూ విత్ నిమ్హాన్స్ టు ఎన్హాన్స్ మెంటల్ హెల్త్ సపోర్ట్ అండ్ కేర్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, హెల్త్ ఇంకా మెంటల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఆర్మీ వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంది. నిమ్హాన్స్ అంటే ఏంటిది, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అనమాట. నెక్స్ట్ మనకి టాటా కమ్యూనికేషన్స్. టాటా వాళ్ళు ఏంటి అంటే ఒక క్లౌడ్ ఆధారిత, సో ఏఐ బేస్డ్ క్లౌడ్ సర్వీసెస్గా లాంచ్ చేశారు. ఏంటి అంటే వాయు, టాటా కమ్యూనికేషన్స్ ఎనేబుల్స్ వాయు అండ్ ఏఐ క్లౌడ్ సర్వీసెస్ అనమాట. ఇది ఏఐ క్లౌడ్ సర్వీసెస్ని ఇస్తుంది వాయు అనే ప్లాట్ఫామ్ అనమాట, టాటా వాళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ మనకి March 21 ఇప్పటివరకే చూసాం కదా, సో నవరోజ్ ఫెస్టివల్ పార్సీకి సంబంధించింది. ఇంకొక డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. నిన్న మనకి స్పారో డే, హ్యాపీనెస్ డే. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్. 2012 నుంచి UN దీన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ యొక్క థీమ్ ఏంటి, ఫారెస్ట్ అండ్ ఫుడ్. నెక్స్ట్ మనకి జపాన్ బికమ్స్ ఫస్ట్ నేషన్ టు క్వాలిఫై ఫర్ వరల్డ్ కప్. సో మనకి ఫీఫా వరల్డ్ కప్ ఉంటుంది కదా, 2026లో జరిగే ఫీఫా వరల్డ్ కప్కి జపాన్ ఫస్ట్గా క్వాలిఫైయింగ్ కంట్రీగా చోటు పొందింది అనమాట. సో జపాన్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ టు క్వాలిఫై ఫర్ ఫీఫా వరల్డ్ కప్ 2026. అసలు 2026 ఫీఫా వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఇంపార్టెంట్. సో 2026 ఫీఫా వరల్డ్ కప్ని USA, కెనడా ఇంకా మెక్సికో ఈ మూడు కలిసి హోస్ట్ చేస్తున్నాయి. USA, కెనడా, మెక్సికో. MCU, మెక్సికో, కెనడా, USA. స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్, మనకి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, సో ఇది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. WMO అనేది మనకి హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఏం చెప్పింది అంటే మనకి 2024 అనేది హయ్యెస్ట్ ఉష్ణోగ్రతలు నమోదైన ఇయర్గా గుర్తించింది. అదే డికేడ్ అయితే 2015 to 24 అనమాట. 2015 to 24ని డికేడ్గా, సో ఈ డికేడ్లో హయ్యెస్ట్ టెంపరేచర్స్ అనేవి నమోదయ్యాయి. అదే 2024 అయితే ఇయర్గా హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. సో మనకి ప్యారిస్ ఒప్పందం ఉంటుంది కదా, సో 2015 అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో 1.5 డిగ్రీకి టార్గెట్ మనది అంతే మెయింటైన్ చేయాలి అనేది ప్యారిస్ ఒప్పందం యొక్క లక్ష్యం 2015. నెక్స్ట్ మనకి నేషనల్ అర్బన్ మిషన్. సో దీన్నే మనము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ అర్బన్ మిషన్ అని కూడా అంటాం. సో ఇందులో TS 4th ప్లేస్ అనమాట. సో ఇదేంటి అంటే మనకి అర్బన్ క్లస్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అర్బన్ క్లస్టర్స్ అంటే ఏంటి అంటే కొన్ని విలేజెస్ అన్నిటిని కలిపి అర్బన్ క్లస్టర్ అంటే ఒక యూనిట్గా తయారు చేస్తారు, సో దట్ అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉంటాయన్నమాట. సో అది అర్బన్ క్లస్టర్. దీంట్లో TS 4th ప్లేస్ అనమాట. సో మన తెలంగాణ 4th ప్లేస్ అనమాట. స్కోర్ కనుక చూసుకున్నట్టయితే 91.87. సో మనకి ఈ నేషనల్ అర్బన్ మిషన్ అనేది 2016లో స్టార్ట్ చేశారు. ఇందులో టాప్ ఏ ఉన్నాయో కూడా చూడాలి కదా. సో మన TS అయితే 4th ప్లేస్. టాప్ కనుక చూసుకున్నట్టయితే తమిళనాడు, మిజోరాం, యూపీ. నెక్స్ట్ మనకి ఇండియా హోస్ట్ ఫర్ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్. స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే ఇండియా. ఎప్పుడు October 1st నుంచి 15th వరకు జరగబోతుంది ఈ ఇయర్లో. ఎక్కడ అంటే అహ్మదాబాద్ నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో దీన్ని జరుగుతుంది. సో ఇండియా హోస్ట్ ఫర్ ఏషియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 October 1st నుంచి 15th వరకు అహ్మదాబాద్ నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో. నెక్స్ట్ మనకి గుజరాత్లోని ఒక కమ్యూనిటీ అనమాట. సో బార్వద్ అనే ఒక కమ్యూనిటీ గుజరాత్లో ఉంటుంది. సో PM మోడీ గారు ఏం చెప్పారు అంటే వీళ్ళని చెట్లు ఎక్కువగా నాటండి, సో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాడనమాట.
సో పిఎం మోడీ సెట్ టు ఇంప్రూవ్ ద నేచర్ బై ప్లాంటింగ్ ట్రీస్ కానీ నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి బార్వాడ్ కమ్యూనిటీకి పిలుపునిచ్చారు. సో ఇంపార్టెంట్ బార్వాడ్ కమ్యూనిటీ ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే గుజరాత్. నెక్స్ట్ మనకి హైదరాబాద్ జీనోమ్లో, సో మనకి ఇక్కడ చాలా వరకు తెలంగాణ అంశాలు ఉన్నాయి, అవి చూద్దాం. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మనకి భారత్ బయోటిక్ సంస్థ సెల్ అండ్ జీన్ థెరపీ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటిక్ సంస్థ సెల్ అండ్ జీన్ థెరపీని ఎస్టాబ్లిష్ చేయబోతుంది 650 crores తోటి. ఇదేంటి అంటే ఇట్స్ అన్ ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనమాట. ఇట్స్ అన్ ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనమాట. నెక్స్ట్ మనకి లార్జెస్ట్ టీ కెఫేస్ ఉంటాయి కదా, సో అదే మనకి మన ఇండియాలోనే ద లార్జెస్ట్ టీ కెఫే అనమాట. ఎక్కడ మన హైటెక్ సిటీలో ఎస్టాబ్లిష్ చేశారు, మనకి కేఫ్ నీలోఫర్ వాళ్ళు. జస్ట్ వన్ లైనర్గా గుర్తుపెట్టుకుందాం. లార్జెస్ట్ టీ కెఫే ఇన్ ఇండియా హైటెక్ సిటీలో పెట్టారు. ఎవరు అంటే కేఫ్ నీలోఫర్ వాళ్ళు. సో ఎలిజిన్స్ గ్రూప్ అనేది ఏంటి అంటే ఇది ఒక తైవాన్కి చెందిన కంపెనీ. సో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ని ఫ్యూచర్ సిటీలో పెట్టబోతుంది. సో ఎలిజిన్స్ గ్రూప్ అనేది ఏ దేశానికి చెందిన కంపెనీ అంటే తైవాన్. అది ఐఐపిని ఫ్యూచర్ సిటీలో పెడుతుంది. ఎన్ని వేల కోట్లతో అంటే 2000 crores తోటి. నెక్స్ట్ మనకి అగ్రికల్చర్లో, సో మన తెలంగాణలో అగ్రికల్చర్లో ఏఐని యూజ్ చేయడానికి జర్మనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అనమాట. సో తెలంగాణ గవర్నమెంట్ జర్మనీతో ఒప్పందం కుదుర్చుకుంది అగ్రికల్చర్లో కూడా ఏఐని యూజ్ చేయాలి అని. సో దీని యొక్క పైలట్ ప్రాజెక్ట్ని మన సిరిసిల్ల వేములవాడలో స్టార్ట్ చేశారనమాట. సో పైలట్ ప్రాజెక్ట్గా సిరిసిల్ల వేములవాడలో స్టార్ట్ చేశారు అగ్రికల్చర్. సో వ్యవసాయంలో కూడా ఏఐని యూజ్ చేయడం కోసం జర్మనీతో ఒప్పందం. నెక్స్ట్ మనకి టైప్ 2 డయాబెటీస్కి మెడిసిన్ అనమాట. సో టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది కదా, సో దానికి మెడిసిన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇలిలీ అనే కంపెనీ. దాని మెడిసిన్ పేరు ఏంటి అంటే మౌజారో లేదా టెర్జిపెటైడ్. సో రెండు ఒకటే కానీ ఇలా పిలుస్తారు. సో మౌజారో టెర్జిపెటైడ్ అనేది మెడిసిన్ ఫర్ టైప్ 2 డయాబెటీస్. ఎవరు డెవలప్ చేశారు అంటే ఎలిలీలీ అనే కంపెనీ అనమాట. నెక్స్ట్ మనకి వరల్డ్స్ ఫస్ట్ ఏఐ న్యూస్ పేపర్ అనమాట. సో ఏఐ ఆధారిత ఒక న్యూస్ పేపర్ని ఏ కంపెనీ అంటే ఫ్యాగిలో న్యూస్ పేపర్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో ఇది ఇటలీకి చెందిన న్యూస్ పేపర్ సంస్థ ఫ్యాగిలో న్యూస్ పేపర్ వాళ్ళు ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆధారిత న్యూస్ పేపర్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే మనకి ఏది గుర్తొస్తుంది? ఉలార్ లేక్. సో మనకి ఉలార్ లేక్ ఎక్కడ? జమ్మూ కాశ్మీర్. సో అదేంటి అంటే ఇప్పుడు మనకి నాచు అంటారు కదా, సో మనకి మొత్తం గ్రీనరీగా ఉంటుంది. సో నాచు కానీ సిల్టరేషన్, ఉప్పు పేరుకపోవడం, సో ఆ క్లైమేట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది ఉలార్ లేక్. సో ఉలార్ లేక్ అనేది ఏంటిది? లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ మనకి వైట్ హైడ్రోజన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఫ్రాన్స్కి చెందిన సంస్థ. ఎక్కడ అంటే మనకి మొసెల్లాలో దీన్ని పెట్టబోతుంది. వైట్ హైడ్రోజన్ మొసెల్లా ఫ్రాన్స్లో దీన్ని పెట్టబోతుంది. ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళు ఇండియాలో షుగర్ ప్రొడక్షన్, సో చక్కెర ఉత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎలా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఇయర్, సో మనకి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఎలా ఉంది చక్కెర ఉత్పత్తి అనేది. సో షుగర్ స్టోరేజ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు కనుక చూసుకున్నట్టయితే 280 lakh tons అనేది షుగర్ మన దగ్గర ఉంది. అంటే మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఎక్కువ అయితే ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు. సో 280 lakh tons అనమాట. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 24-25 గాను. సో దాంతోపాటు ఇండియా అనేది ఏంటి అంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇంకా కన్జ్యూమర్ అనమాట. సో మనమే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం, మనమే ఎక్కువ కన్జంప్షన్ చేస్తున్నాం షుగర్ని. హైయెస్ట్ కనుక చూసుకున్నట్టయితే సో ఏ స్టేట్స్ ఎక్కువ షుగర్ ఉత్పత్తి చేస్తున్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో యూపీ ఉంది, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక. ఫస్ట్ యూపీ, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక అనమాట. నెక్స్ట్ మనకి కబడ్డీ వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. చూద్దాం దీని గురించి. సో కబడ్డీ వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి కరెంట్ అఫైర్స్ 21 March 2025.
సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా నేను మిస్ అయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ నాకు కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఒక బ్రదర్ కమెంట్ చేశారు. సో నేను ఎక్కడ నుంచి ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకుంటాను అంటే, నేను పిఐబి టాపిక్స్ యూజ్ చేస్తాను. ఇంకా లైక్ కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కానీ, మన తెలుగు న్యూస్ పేపర్స్ కానీ, కొన్ని ఛానల్స్ కూడా ఉంటాయి కదా, సో వాటి క్లాసెస్ కూడా విని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.